అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. జనరల్గా యూత్ ఉన్నారనుకోండి, యూత్ అనగానే ఆటోమేటిక్గా సినిమాల మీద మంచి క్రేజ్ ఉంటుంది, ఒక హీరో మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ హీరో లైఫ్ స్టైల్ చూసి, ఆ హీరోలకు ఉండే ఫ్యాన్స్ని చూసి, అరే మనం కూడా ఇలా హీరోలు అయిపోవచ్చు, మనం కూడా మంచి యాక్టర్స్ అయితే మనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రిచ్ లైఫ్ లీడ్ చేయొచ్చు, అద్భుతమైన సెలబ్రిటీ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చు, మనం ఎందుకు ట్రై చేయకూడదు, మంచి ఒడ్డు పొడుగు కలరు బ్రహ్మాండంగా ఉన్నాం కదా, మనం కూడా యాక్టర్స్ అయిపోతే బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్స్ చాలామందికి ఉంటాయి యూత్లో ఉన్న వాళ్ళకి. బట్ వాళ్ళకి వెనకాల యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, లేదంటే ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందంటే వాటన్నిటితోనూ అవసరం లేదు. కోరుకోవడానికి అర్హతే ఉండాల్సిన అవసరం లేదు కదా. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోలు అయిపోదాం, లేదంటే మంచి యాక్టర్స్గా సెలబ్రిటీ లైఫ్ని లీడ్ చేద్దామని కోరికలు చాలామందికి ఉంటాయి. అలా ఉండడం తప్పు కాదు. కాకపోతే మనం అలా అవ్వడానికి చేసేటటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్న సోకాల్డ్ ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇప్పుడు రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారు, అద్భుతం లైఫ్ లీడ్ చేస్తున్నారని మనం ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాం. బట్ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి పడిన కష్టం ఎంత అన్నది ఎవరో పట్టించుకోం. వాళ్ళు లైమ్ లైట్లో ఎలాంటి హీరో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం మీదే మనం ఆలోచిస్తాం తప్ప, ఆ స్టేజ్కి రావడం వెనక వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, అది ఏది కూడా మనం పెద్దగా పట్టించుకోం. బట్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం యాక్టర్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పులేదు. కానీ అలా యాక్టర్స్ అవ్వాలంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలి. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదన్నా మీరు ఎర్రగా బుర్రగా ఉన్నారు, మంచి హైట్ ఉన్నారు, హీరోలాగా ఉన్నారు, సినిమాల్లో ట్రై చేద్దాం, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ పోతే మనకి భవిష్యత్తులో మంచి క్యారెక్టర్స్ వస్తాయని అన్న ఉద్దేశంతో మీరు ఆడిషన్స్కో క్యాస్టింగ్ కాల్కి వెళ్ళారనుకోండి. అక్కడ ఆడిషన్స్లో నీకు ఏమొచ్చు, ఏదైనా చేసి చూపించాను అంటారు. అంటే అప్పుడు మీరు ఏం చేయాలో అర్థం కాదు. సో కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ హీరో డైలాగులు ఏమన్నా ఉంటే బైహార్ట్ చేసేసి, వాళ్ళకి నచ్చిన హీరో కాబట్టి వాళ్ళ మ్యానరిజమ్స్ని అప్లై చేసుకుంటూ ఆ డైలాగ్ చెప్పేస్తే ఏమవుతుంది, అదే డైలాగ్ ఆల్రెడీ ఆ హీరో చెప్పాడు, అదే విధంగా నువ్వు కూడా చెప్పావు. దానివల్ల అతనికి నీ గొప్పతనం ఏంటి, అందులో నీ ఓన్నెస్ ఏముంది, నీ స్కిల్ ఏముంది, అది చూస్తారు. మీరేమో మహేష్ బాబు డైలాగ్ అద్భుతంగా చెప్పేశాను రా, గ్యారంటీగా నాకు ఈ సినిమాలో ఆఫర్ వస్తుంది అని విపరీతంగా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత వెయిట్ చేసినా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ రాదు. వాళ్ళకి టాలెంట్ని గుర్తించే టాలెంట్ వాళ్ళకి లేదు, ఏం చేస్తాము అని మీరు అనుకుంటారు. వాస్తవంగా మీరు ఇగ్నరెన్స్లో ఉన్నారు, వాళ్ళకి తెలుసు, కానీ మీకు తెలియదు అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది అని. ఇప్పుడు ఒక హీరో డైలాగ్ తీసుకున్నారు, ఆ డైలాగ్ని బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేసి ఎక్కడ పాజ్ ఉంది, ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఎక్కడ ఎమోషన్ ఉంది, ఎక్కడ వాడు ఫుల్ స్టాప్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఎక్కడుంది, ఇలాంటివన్నీ మీరు బుక్లో నోట్ చేసుకోండి. అదే విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో కోర్టులో క్లైమాక్స్ డైలాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా టెంపర్ సినిమాలో కూడా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసినటువంటి టెంపర్ మూవీలో కోర్ట్ సీన్లో చాలా ఎమోషనల్ డైలాగులు ఉంటాయి. అబ్బాయి ఎంత బాగా చేశాడు అనుకుంటాం. అసలు ఈ క్యారెక్టర్కి జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పర్ఫెక్ట్, ఇంకెవరు చేయలేరు అనుకుంటాం. వేరేజ్ అదే డైలాగు మహేష్ బాబు చెప్పినా అద్భుతంగా చేయగలడు, ప్రభాస్ చెప్పినా అద్భుతంగా చేయగలడు, ఎవరైనా బాగా చేయగలుగుతారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా మహేష్ బాబు చెప్పరు, మహేష్ బాబు చెప్పినట్టుగా ఇంకొక హీరో చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్టైల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకే డైలాగు ఒక్కొక్క హీరో ఒక్కో విధంగా చెప్తాడు, ఏ ఒక్కరు ఒకలాగా చెప్పరు. ఎందుకంటే ఎవరి బాడీ స్ట్రక్చర్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి యాక్సెంట్ వాళ్ళది. సో అదే డైలాగ్ని వేరు హీరోలు వేరు విధంగా చెప్తారు, అందరు చెప్పింది బాగానే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, హీరో చాలా గొప్పగా చేశాడు కాబట్టి సేమ్ మనం అలాగే చేద్దాం అనుకోవడం పొరపాటు. ఆ ఎమోషన్ తీసుకోండి, ఆ డైలాగ్స్ తీసుకోండి, ఆ పాజు,
ఎక్స్ప్రెషను అన్నీ మీరు నోట్ చేసుకోండి. కానీ అది మీరు ఓన్ చేసుకొని మీ అంతటి మీరుగా మీ సెల్ఫ్ ఎమోషన్ని యాడ్ చేసుకున్నారు అనుకోండి, క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, మీ స్టైల్ కరెక్ట్గా అందులో వస్తుంది. అంతేగాని సేమ్ మేనరిజము సేమ్ ఎక్స్ప్రెషను మీరు కూడా ఇస్తే అందులో మీరు ఉండరు, ఆ హీరోనే ఉంటారు. దీనికోసం మీరేం చేయాలంటే సేమ్ డైలాగ్ని మీ నోట్బుక్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ పేజ్ మ్యాటర్ వచ్చింది అనుకోండి, చూడగానే అమ్మో ఇంత పెద్ద మ్యాటరా, ఇది ఎలా బైహార్ట్ చేయాలరా బాబు అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ ఒక సెంటెన్స్ బైహార్ట్ చేయండి, తర్వాత సెకండ్ సెంటెన్స్కి వెళ్ళండి, అది కూడా వచ్చిన తర్వాత 1, 2 కలిపి చెప్పండి, తర్వాత 3వ సెంటెన్స్కి వెళ్ళండి, 1, 2, 3 కంప్లీట్గా చెప్పండి, 4వ సెంటెన్స్కి వెళ్ళండి. అలాగే ఒక్కొక్క సెంటెన్స్ని మీ బైహార్ట్ చేసుకుంటూ వెళ్తే కొంత టైంకి మొత్తం మీకు అన్ని డైలాగ్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. తీరా వచ్చేసిన తర్వాత ఇంత పెద్ద డైలాగ్ అనుకున్నది సింతేనా అనిపిస్తుంది మీకు. సో మీరేం చేయాలంటే ఆ డైలాగ్ మొత్తం నేర్చుకున్న తర్వాత అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, ఎలాంటి బ్రేక్స్ రాకుండా చూసుకోండి. డైలాగ్ తరోగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు అదే ఎమోషన్ని మీరు ఓన్గా ఫీల్ అయ్యి చేస్తే మీ ఒరిజినల్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆడు బయటకు వస్తాడు. సో ఇలాంటి 4-5 రకాల జానర్లో మీ డైలాగులు ప్రాక్టీస్ చేసుకొని మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాడు ఏ జానర్లో అడిగితే ఆ జానర్లో డైలాగ్ మీరు చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు, ఈజీగా మీకు అర్థమవుతుంది. సో విషయం అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా కొన్ని ప్రయత్నం ఓన్గా చేయండి. బ్యాక్గ్రౌండ్ అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. Thank you very much.